హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆల్రెడీ పోల్ క్లైంబింగ్ అంతా అయిపోయింది. సో నాది వీకే పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ అని మీకు అందరికీ తెలిసిన విషయమే. సో కొత్తగా స్పెషల్గా ఏంటంటే ఫ్రెండ్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ పోల్ క్లైంబింగ్ ఎగ్జామ్ అన్నారు. చాలామంది కాల్ లెటర్ వచ్చినాక వచ్చి తొందరలోనే వచ్చి కొంతమంది 10 days 15 days ఆ టైం వాళ్ళకి సరిపోలేక వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. సో ఇంకొకటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఏంటంటే 2017లో పడిన నోటిఫికేషన్ ట్రాన్స్కో అది దాని మీద కేసు ఉండే. అది 2018లో ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినాక 2018లోనే దాని రిజల్ట్ వచ్చింది. తర్వాత అది వెయిటేజ్ మార్కు ఈ ట్రాన్స్కోలో పడిన కేసు నిన్న కోర్టులో సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి ట్రాన్స్కో మీద ఎటువంటి కేసు లేదు. ఫైల్ అనేది ట్రాన్స్కో ఆఫీస్కి మూవ్ అప్ అయింది. సో ట్రాన్స్కోలో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టవర్ ఉందా పోల్ ఉందా, మన నోటిఫికేషన్లో ఏముందంటే టవర్ ఆర్ పోల్ అని ఉంది. ఓకే, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం టవర్ ఉన్న ప్రాక్టీస్. టవర్ అంటే చాలా ఈజీగా ఉంది. టవర్ పెడితే వాళ్ళు 1:1లోనే అంత పోస్ట్ ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే 1100 పోస్టులు ఉన్నాయి. చాలామంది ఎగ్జామ్ రాశారు, చాలామంది క్వాలిఫై అయ్యారు. అది పర్టికులర్గా మనకు 1:1 అని కూడా తెలియదు, 1:2 అని కూడా పర్టికులర్గా మనకు తెలియదు. కాబట్టి మనం దేనికైనా ప్రిపేర్ ఉండాలి. పోల్ అంటే మినిమం 15 to 20 days టైం పడుతుంది బాయ్స్కైనా. దీంట్లో గర్ల్స్ కూడా ఉన్నారు. గర్ల్స్కి కూడా ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ ఉంది. ఓకే, మన ట్రైనింగ్ వచ్చేసి టైమింగ్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నాది వీకే పోల్ క్లైంబింగ్ అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అన్ని మాహితీలు వస్తాయి. ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మళ్ళీ మీకు ఇదే యూట్యూబ్ ప్రకారంగా ఇదే ద్వారంగా మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎక్కడ నోటిఫికేషన్ ఉన్నా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వగలను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ట్రాన్స్కోలో కాంపిటీషన్ ఇప్పుడు పోలార్ టవర్ ఉంది. నోటిఫికేషన్లే ఆ రకంగా ఉంది. పోలార్ టవర్ అని ఉన్నప్పుడు మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి? మనకు 2 రకంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. పోల్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, టవర్ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో నేను టవర్ కూడా ప్రిపేర్ చేపిస్తా, పోల్ కూడా ప్రిపేర్ చేపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ టీఎస్ఎస్పీడీసీఎల్లో నా దగ్గర 300 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. ప్లస్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ప్రతి ఒక్కరు ఈరోజు వీకే పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్లో తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ది 99% రిజల్ట్ ఉంది. కాకపోతే కొంతమంది కాల్ లెటర్ రాక వాళ్ళు ఆగిపోయారు, కొంతమంది రాంగ్ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకున్నారు. సో టెన్షన్ తీసుకోకండి, బీ కూల్గా, రిలీఫ్గా, మైండ్ సెటప్గా మీరు ఆలోచించకండి. కాల్ లెటర్ వచ్చేసినాక నాకు వస్తుందో రాదో అనేది పక్కకు పెట్టి నాకు వస్తుందనే థాట్స్తో వచ్చి ఒక ట్రైనింగ్ తీసుకోండి. మీరు దేనికైనా ప్రిపేర్ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి స్పెషల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే టీఎస్ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ కూడా రాసిరు, ట్రాన్స్కో కూడా రాసిరు, కొంతమందికి ట్రాన్స్కో ఏమొస్తుందని ఇష్టపెట్టిరు. ఎవరికైతే మంచి మార్కులు ఉన్నాయో, ఎవరికైతే ఆర్టిజన్ ఉన్నారో ఆర్టిజన్కి ఇంకొక అవకాశం. ఇప్పుడు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చేసింది మీకు వెయిటేజ్ మార్కు కలపాలని. సో మీకు 20 మార్కు కోర్టే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మీకు 20 మార్కు కలుపుతాయి. మీరు ఎవ్వరు టెన్షన్ తీసుకోకండి. ఇంకొకటి స్టూడెంట్స్ స్పెషల్గా ఎస్పీడీసీఎల్లో ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్కి ఇది ఒక ఆపర్చునిటీ. ఇంకొకటి ఎవరైతే మరి ట్రాన్స్కో కూడా రాసిరు, వాళ్ళకి ఏదైనా మంచి మార్కులు ఉన్నాయో వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ దొరికింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోకండి. కంపల్సరీ అప్పుడు చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కావద్దు. మీరు ఇప్పుడు పోల్ క్లైంబింగ్ మళ్ళీ నేర్చుకొని అప్పుడు పోగొట్టుకున్నది ఇప్పుడు సాధించండి. నేను టవర్ కూడా నేర్పిస్తా. నా దగ్గర టవర్ కూడా వీకే పోల్ క్లైంబింగ్లో టవర్ కూడా ఉంటుంది, పోల్ కూడా ఉంటుంది. 2 రకాలు. ఇది ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. గర్ల్స్కి పోల్ ఎక్కాలంటే మినిమం 1 month టైం కావాలి. స్పెషల్లీ దీంట్లో ట్రాన్స్కోలో గర్ల్స్కి కూడా ఉంది. సో చాలామంది గర్ల్స్ ఎగ్జామ్ రాశారు, చాలామంది గర్ల్స్ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయ్యారు. గర్ల్స్కి చాలా టైం పడుతుంది. మినిమం 1 month ప్రిపేర్ అవ్వాలంటే మినిమం 1 month కావాలి. సో ఎవరైనా ఇంత ఈజీగా ఇచ్చిపెట్టకండి. ఇప్పుడు రీసెంట్గా నాది గర్ల్స్ బ్యాచ్ నడుస్తుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తొందరగా వచ్చి నాది నంబర్ వచ్చేసి యూట్యూబ్లో ఉంది. ఇంకొకసారి చెప్తా, 9353244955. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి హైదరాబాద్ నియరెస్ట్లో ఉంటుంది, షాద్ నగర్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక 60 kilometers ఉంటుంది. సో షాద్ నగర్లో మన సెంటర్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ నాకు ట్రైనింగ్ కావాలో, గర్ల్స్ ఉన్నా బాయ్స్ ఉన్నా, ఓకే, తొందరగా వచ్చి మన ట్రైనింగ్ సెంటర్ని జాయిన్ అవ్వండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మరి టవర్ ఉంటుందా సార్,
టవర్ నేర్పిస్తారా సార్ అంటే 100% టవర్ నేర్పిస్తా. దీంట్లో ఎటువంటి వరి లేదు. విత్ సేఫ్టీగా, విత్ ప్రికాషన్స్గా టవర్ కూడా నేర్పిస్తా, పోల్ కూడా నేర్పిస్తా. టవర్ నేర్చుకోవడానికి ఏం లేదు, నిర్భయంగా 2-3 days చాలు. మినిమం పోల్ నేర్చుకోవాలంటేనే, ఇక పోల్ ఎక్కి దిగాలంటేనే మినిమం బాయ్స్ అంటే 15 to 20 days కావాలి. గర్ల్స్ అంటే మినిమం 25 to 35 days కూడా పడవచ్చు. డిపెండింగ్ ఆన్ ది వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ ఫిట్నెస్ మీద ఆధారంగా ఉంటుంది. కొంతమంది తొందరగా కూడా నేర్చుకోవచ్చు. సో దానివల్ల మీరు ఎవరైతే ఎస్పీటీసీఎల్ ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళు ట్రాన్స్కో రాసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్కో కేసు క్లియర్ అయింది. ఎవ్వరు లైట్ తీసుకోకండి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్కి మొదలు పెట్టండి అని నా రిక్వెస్ట్. టెన్షన్ తీసుకోకండి, 100% ట్రాన్స్కో క్లియర్ అయింది, ఎటువంటి టెన్షన్స్ లేవు. ఇప్పుడు అది ఏదో పరిస్థితి వల్ల 1 year 1.5 year అయింది ట్రాన్స్కో ఆగిపోయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల క్లియర్ అయిపోయింది. ఎవరికైతే మంచి ర్యాంకులు ఉన్నాయో లైట్ తీసుకోకండి, నెగ్లెక్ట్ తీసుకోకండి. ఓకే, దీంట్లో మీ లైఫ్ ఉంది. ఎస్పీటీసీఎల్ పోగొట్టుకున్న వాళ్ళైతే చాలా మంచి అవకాశం ఇది. దాని వెంబడే ట్రాన్స్కో క్లియర్ అయింది కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి అవకాశం దొరికింది. ఓకే, టెన్షన్ తీసుకోకండి. ప్రతి ఒక్కరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తా. నా దగ్గర 99% రిజల్ట్ నేను ఇచ్చిన. కావాలంటే వీకే పోల్ క్లైంబింగ్ అని ఎవరికైనా అడగండి, మీకు 100% వీకే పోల్ క్లైంబింగ్లో ఉన్న స్టూడెంట్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి 99% రిజల్ట్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గర్ల్స్ బ్యాచ్ నడుస్తుంది. ఎవరైనా సరే బ్యాచ్ ఎప్పుడు నడుస్తుంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఎంత మినిట్ అయింది? ఓకేనా. ఇంకా మళ్ళీ ఇంకేంటబ్బా అంటే కోర్టుల కేసు దేనికోసం పడింది, ఆర్టిజన్స్కి మార్క్ కలిపోందని స్టూడెంట్ కేసు వేసినప్పుడు ఇప్పుడు కోర్టే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఆర్టిజన్స్కి కంపల్సరీ వెయిటేజ్ మార్కు ఎట్లా ఎస్పీటీసీఎల్లో 20 మార్కు ఆర్టిజన్స్కి కలిపిరో అంటే సంవత్సరంకి 2 మార్కులు, 6 monthsకి 1 మార్కు, సంవత్సరంకి 2 మార్కు. అదే ప్రకారంగా వాళ్ళకి ఇప్పుడు కూడా ట్రాన్స్కోలో కూడా అదే ప్రకారంగా ఆర్టిజన్స్కి మార్క్కి కలిపి 10-15 daysలో వెయిటేజ్ లిస్ట్ కూడా ఎస్పీటీసీఎల్లో ఏ ప్రకారంగా వచ్చిందో అదే ప్రకారంగా వెయిటేజ్ లిస్ట్ వస్తుంది. అదే ప్రకారంగా కాల్ లెటర్స్ కూడా వస్తాయి. సేమ్ అదే ప్రకారంగా పోల్ క్లైంబింగ్ ఆర్ టవర్ అనేది క్లారిటీ రాలేదు. మనం క్లారిటీ ఉన్నా లేకపోయినా మనం ప్రిపేర్ అవ్వాల్సింది టవర్ అయినా ప్రిపేర్ అవ్వాలి. టవర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ టవర్ పెట్టరు, ఎందుకంటే కాంపిటీషన్ ఉండదు. టవర్ అంటే మామూలుగా ఉన్న వాళ్ళు కూడా గర్ల్స్ ఎక్కిస్తారు. ఇంకొకటి ట్రాన్స్కోలో మీకు చాలా విలువైనది ఏంటంటే గర్ల్స్కి 33% రిజర్వేషన్ ఉంది. ఎవ్వరు టెన్షన్ తీసుకోకండి, 100% ప్రయత్నం చేయండి. ఎవ్వరు కూడా మిస్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.